తెలుగు జాతి కోసం పనిచేస్తా. తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం. మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది. మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నాడు. ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు. వికసిత్ భారత్ ఇచ్చారు, నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. వాళ్ళు వికసిత్ భారత్లో భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 తెలుగు రాష్ట్రాలు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మీరు ఎక్కడున్నా మీరు కూడా సహకరించాలి. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్స్పోజ్ అయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ లేకుంటే నాలెడ్జ్ మీకు అందుబాటులో ఉంది. అది అధ్యయనం చేసుకొని ఎప్పటికప్పుడు మీరు కూడా నాకు ఆలోచనలు ఇస్తే ఆ ఆలోచనలు అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకొక పక్క మీకోసం కూడా నేను ఆలోచిస్తున్నాను. ఏం చేయాలని కూడా మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. అవి కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వ్యాపారాలు చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీరు మాట్లాడుకొని చేయడం ఒక ఎత్తు అయితే, ఒకవేళ అవసరమైతే ఒక కన్సల్టెంట్ పెట్టి అవకాశాలు తీసుకొని డిబేట్ డిస్కషన్ చేసి ఒకరికి ఒకరు అందుబాటులో ఉండే విధంగా సహకరించుకునే విధంగా మనం ముందుకు పోగలిగితే అది పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది. నేను ఉక్రెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటి చాలా చేశాం. మనకందరికీ పెద్ద స్ట్రెంగ్త్ మనం కలిసి ఉంటే నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్. మొన్న కూడా నేను గెలవడానికి కానీ జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం, మీరు చూపించిన స్ఫూర్తి. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను, నేను నేరుగా దావోస్కి వెళ్ళిపోవచ్చు, రాత్రి ఫ్లైట్లో నిద్ర లేదు, పోయి పడుకోవచ్చు. కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి. మీరు ఎంతమంది ఆంట్రప్రెన్యూర్స్గా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడితే ఒక 10 మంది అయినా మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్కి వచ్చాను. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతా ఉంటే, నేను చెప్పే ఆలోచనలు మీకు ఇస్తూ ఉంటే మీరు కూడా అవన్నీ కూడా ఆలోచించుకొని చేయగలిగితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా దీన్ని మోర్ స్ట్రక్చర్డ్గా చేద్దాం, ఆర్గనైజ్డ్గా చేసి అవసరమైతే వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకుంటాం. ఇంకొక పక్కన అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటాను. గ్లోబల్ లీడర్స్ని ప్రమోట్ చేయడానికి ఇండియన్ లీడర్స్ని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరైతే ఆంట్రప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని కూడా అనుకుంటున్నాను. అది కూడా సిఐతో మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతున్నా. దానికి కూడా శ్రీకారం చుడదాం. ఫైనల్గా నేను ఎక్కడున్నా నా మనసు మీ మీదనే ఉంటుంది, తెలుగు జాతి మీదనే ఉంటుంది, తెలుగు వాళ్ళ కోసమే ఉంటుంది. నా ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉండవు, మెగా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ కూడా మీ జీవితాల్లో మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఆలోచిస్తూ ఉంటాను. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మీరు చూపించే ప్రేమకి రియల్గా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒక మామూలు వ్యక్తికి ఇంత అసాధారణమైన గౌరవం మీరు ఇస్తున్నారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా. మీకోసం పనిచేస్తా, పనిచేయడమే కాదు మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మీరు చూపించే ఆదరణకు నాకైతే నేను ఎంత చేసినా తక్కువే అవుతుంది. కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ మరిచిపోను. ప్రత్యేకంగా నేను చూస్తున్నా ఎన్ఆర్ఐస్లో ఉండే అభిమానం చూస్తే అక్కడ ఉండే వాళ్ళకంటే ఎన్ఆర్ఐస్లో ఇంకా ఎక్కువ అభిమానం ఉంది. ఆడ 24 గంటలు పనిచేసినా, మీరు ఎప్పుడో ఒకసారి చేసినా, ఒకసారి చేసిన పనికి వచ్చిన బెనిఫిట్ వల్ల మీరంతా
ఆ అభిప్రాయం వచ్చింది, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటారు. ఒక్క నిమిషం అండి. దీని ముందు మాట్లాడుకున్నాం మనం తెలుగు జాతి ఉనికికి వృద్ధి కోసం ఆయన పనిచేస్తున్నారని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్పీచ్ సార్. ఫైనలీ వీల్ హ్యావ్ vote of thanks by Mr. Yuvraj, Dr. Yuvraj N, Industries Secretary from Government of AP. Post that we'll have the photo session. I request everyone to be please seated. It's a humble request, so please take your seats. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ హయాత్ రెసిడెన్సీ జూరిక్ ఎయిర్పోర్ట్ మనం చేసుకున్న ఈ తెలుగు డయాస్పోరా మీట్కి వచ్చేసిన ముఖ్య అతిథి హానబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారికి, ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ శ్రీ టీజీ భరత్ గారికి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, ఇక్కడ ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ చెప్పిన ముగ్గురు, తిట్టు మాదిపట్ల గారికి యూరోపియన్ జాబ్ ఆపర్చునిటీ పైన, అలాగనే కృష్ణ వల్లూరి గారు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పైన, కిషోర్ చలసాని గారు సిఎక్స్ఓ క్లబ్ పైన ఇచ్చినారు అది కూడా, అలాగనే మన సీఎం గారు ఇచ్చిన ఆదేశం మేరకు వీ విల్ ట్రై టు వర్క్ ఇట్ అవుట్. ఐఎమ్ ఇండస్ట్రీ సెక్రటరీ. సో ఏమేమి ఆపర్చునిటీస్ ఇక్కడ వచ్చినాయో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయో విల్ బీ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్. మన టీజీ భరత్ గారు చెప్పారు, ఆ ప్రకారం మనం అందరూ కలిసి పనిచేస్తాము. ఈ ఫంక్షన్ బాగా జరగాలని చెప్పి కష్టపడిన వేమూరి రవి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఓకే, అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ, వీ రిక్వెస్ట్ యూ టు బీ ఆర్గనైజ్డ్ ఫర్ ద ఫోటో సెషన్ సో దట్ వీ కెన్ క్విక్లీ గో. సీఎం గారు చెప్పినట్లు మనం అక్కడ దావోస్లో టైంకి వెళ్ళాలి కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు బీ ఆర్గనైజ్డ్ అండ్ క్విక్ ఆల్సో. థ్యాంక్స్ ఎ లాట్. So the pictures would be on the dais. So request all of you to come from the right side one by one. Sir, you would please request everyone to not to click selfies. Sir, please do sit down. Sir, all of you please sit down. We'll all call you row by row. So we'll all call you row by row. We request you all to please be seated. So please be seated. We will request you. We will call you row by row. So please take your seats.